అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సూరే ఆలి ఇమ్రాన్ 181 నుండి 190. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నెంబర్ 181. అల్లా పేదవాడు, మేము ధనికులం అని అన్న వారి మాటలను అల్లా విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చడాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. దహించే అగ్ని శిక్షను చవి చూడండి. అల్లా విశ్వాసులైన తన దాసులలో తన మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో అల్లాకు మంచి రుణం ఇచ్చేవారెవరు అని ప్రేరేపించాడు. దానిపై స్పందిస్తూ యూదులు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి నీ ప్రభువు దాసులమైన మా నుంచి అప్పు అడిగేంత పేదవాడైపోయాడా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అల్లా ఈ ఆయతును అవతరింపచేశాడు. అంటే వారు ఒకవైపు ఇలాంటి అధిక ప్రసంగాలతో అల్లా పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించటమే కాక, మరోవైపు వారి పూర్వీకులు దైవ ప్రవక్తలను అకారణంగా వధించి మహా అపరాధానికి ఒడిగట్టారు. వారి అత్యాచారాలన్నీ దైవ సమక్షంలో నమోదు చేయబడ్డాయి. వాటికి ప్రతిఫలంగా వారు నరకాగ్నికి ఆహుతి చేయబడతారు. ఆయత్ నెంబర్ 182. ఇది మీరు ఇంతకు మునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు అని తీర్పు దినాన మేము వారికి చెబుతాము. ఆయత్ నెంబర్ 183. అగ్ని తినివేసేటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకు ఏ ప్రవక్తను విశ్వసించరాదని అల్లా మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పిన జనం వారు, ఓ ప్రవక్త వారితో ఇలాను, నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతో పాటు మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులు అయితే వారిని ఎందుకు చంపారు? యూదుల మరో ధిక్కరణ ఇక్కడ ఖండించబడింది. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఖుర్బానీ వస్తువును, దాన ధర్మాలను తినివేసే మహిమను చూపేదాకా మీరు ఏ ప్రవక్తను నమ్మవద్దు అని దేవుడు తమకు తాకీదు చేసి ఉన్నాడని యూదులు అనేవారు. ఈ మాటల ద్వారా వారు చెప్పదలిచింది ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇప్పటి వరకు అటువంటి మహిమను మాకు చూపనే లేదు. కాబట్టి దైవాదేశం ప్రకారం మీ దైవ దౌత్యాన్ని స్వీకరించవలసిన బాధ్యత మాపై లేదు. మరి వాస్తవానికి అంతకు మునుపు వచ్చిన ప్రవక్తలు ఇలాంటి మహిమల్ని చూపినా, ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలిదానాన్ని తినేసిన వారు ప్రవక్తలను విశ్వసించలేదు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలిదానాన్ని తినేస్తే దైవ సమక్షంలో తమ సత్కార్యాలు ఆమోదించబడినట్లు లెక్క. ఇటువంటి మహిమను చూపిన ప్రవక్త సత్యవంతుడని కూడా వారు విశ్వసించాలి. కానీ యూదులు అలాంటి మహిమల్ని చూపిన ప్రవక్తల్ని నమ్మలేదు సరికదా, వారిని ధిక్కరించారు. మీరు కోరిన మహిమల్ని మీకు చూపిన ప్రవక్తల్ని మరి మీరు ఎందుకు ధిక్కరించారు? మీ మాటల్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఆ ప్రవక్తల్ని ఆదరించాల్సింది, అన్యాయంగా వారిని హతమార్చవలసింది కాదు అని అల్లా సెలవిచ్చాడు. ఆయత్ నెంబర్ 184. ఇంతగా బోధపరచినప్పటికీ వారు నిన్ను ధిక్కరిస్తే, నీకు పూర్వం కూడా స్పష్టమైన నిదర్శనాలను, సహీఫాలను, జ్యోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు. ఈ వాక్యంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదార్చడం జరిగింది. వారు, యూదులు మిమ్మల్ని ధిక్కరించినందుకు బాధపడకండి. వారు వేసే చొప్పతంటు ప్రశ్నలు, నిర్హేతుకమైన వాదనలు మిమ్మల్ని మనస్తాపానికి గురి చేయరాదు. ఇలాంటి దుర్వ్యవహారం మీ పట్లనే కాదు, మీకు పూర్వం గతించిన అనేక మంది ప్రవక్తల పట్ల కూడా ఇలానే జరిగింది అని ఉపదేశించబడింది. ఆయత్ నెంబర్ 185. ప్రతి ప్రాణి మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయ దినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవరు నరకాగ్ని నుంచి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు. ఒకటేమంటే మరణం ఏదో ఒకనాడు తథ్యం అన్నది తిరుగులేని సత్యం. రెండో విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఎవరు మంచి చేసినా చెడు చేసినా దాని పూర్తి ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది. మూడవది ఏమిటంటే, ఈ ప్రపంచ జీవితంలో తమ ప్రభువు అభిష్టానికి అనుగుణంగా మసలుకొని
దానికి బహుమానంగా నరకాగ్ని బారి నుంచి రక్షించబడి స్వర్గ సుఖాలను పొందినవాడు సిసలైన విజేత. 4. ఈ ప్రపంచం ఓ మాయాజాలం. ఈ మాయలో చిక్కుకుపోకుండా అత్యంత లాఘవంగా తనను కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇక్కడి మాయోపాయాలలో మోసపూరిత వలయంలో దారుణంగా చిక్కున్నవాడు విఫలుడయ్యాడు. ఆయత్ నెంబర్ 186. నిశ్చయంగా మీ ధన ప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. అంతేకాదు మీకు పూర్వం గ్రంథం వసకబడిన వారి తరఫు నుండి, ముష్రికుల తరఫు నుండి మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ భయభక్తులతో మసులుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే. విశ్వాసులు తమ విశ్వాసానికి తగ్గట్టుగా పరీక్షించబడతారని చెప్పబడింది. అల్ బక్రా సూరాలోని 155వ వచనంలో కూడా ఇది వివరించబడింది. ఈ ఆయతు వ్యాఖ్యానంలో ఒక సంఘటన కూడా ప్రస్తావించబడింది. దాని ప్రకారం వంచకుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై అప్పటికింకా ముస్లింలని ప్రకటించనే లేదు. అప్పటికి బద్ర్ యుద్ధం కూడా ఇంకా జరగలేదు. సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హును పరామర్శించే ఉద్దేశంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హారిస్ బిన్ ఖజ్రజ్ తెగవారి వైపుకు బయలుదేరారు. దారిలో కొంతమంది కూర్చొని ఉన్నారు. వాళ్ళు ముష్రికులు, యూదులు. అబ్దుల్లా బిన్ ఉబై కూడా ఉన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాహనం ద్వారా ఎగిరిన ధూళికి అతడు చిరాకు పడ్డాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ఆ సమూహానికి ఇస్లాం సందేశం ఇవ్వసాగాడు. దీనిపై అబ్దుల్లా బిన్ ఉబై తీవ్రంగా స్పందించడమే కాక అసభ్యకరమైన మాటలు అన్నాడు. అదే సమయంలో అక్కడున్న కొంతమంది ముస్లింలు ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశంసించసాగారు. 2 వర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఒకరిపై కత్తులు దూసుకోవడానికి సిద్ధమవుతుండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అందరినీ శాంతపరిచారు. అక్కడి నుండి సాద్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి జరిగిన దాన్ని గురించి చెప్పారు. దానికి సాద్ రజియల్లాహు అన్హు బాధపడటమే కాక అబ్దుల్లా బిన్ ఉబైలోని అసహనానికి, వైరభావానికి అసలు కారణమేమిటో చెప్పారు. ఆయన రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేయకముందు మదీనా పౌరులు అబ్దుల్లా బిన్ ఉబైకి కిరీటం తొడిగించి అతన్ని తమ నాయకునిగా ఎన్నుకోవాలి అనుకున్నారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రావటంతో అతను కన్న అందమైన కళ చెదిరిపోయింది. ఆ విషయాన్ని తలుచుకొని అతడు రుసరుసలాడేవారు. అదే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అతనిలో గల అక్కసుకు, ఈర్ష్యకు అసలు కారణం. కాబట్టి ఓ ప్రవక్త, తమరు అతని అసహనాన్ని అంతగా పట్టించుకోకండి అని సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హు అభిప్రాయపడ్డారు. ముస్లింల మనసు నొప్పించే వారిలో గ్రంథవహులు ముఖ్యులు. గ్రంథవహులు అంటే యూదులు, క్రైస్తవులు అన్నమాట. అరబ్బు బహుదైవారాధకులు అంతే. దాంతోపాటు మదీనాకు వచ్చిన తరువాత కపటులు కూడా తమ కపట చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురి చేశారు. ముఖ్యంగా కపటాగ్రేసుడైన అబ్దుల్లా బిన్ ఉబై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగడుగునా కించపరిచే విధంగా మాట్లాడేవాడు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో అతని పదవి చేజారిపోయింది. ప్రతీకారేచ్ఛతో లోపలే రగిలిపోతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు రెచ్చిపోయి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా తయారు చేసే బదులు నిగ్రహంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, ఎదుట వారి పట్ల వీలైనంత వరకు మన్నింపుల వైఖరిని అవలంబించాలని తాకీదు చేయబడింది. ఈ పరిణామం ద్వారా బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే సన్మార్గం వైపుకు ప్రజలను పిలిచే వారి కష్టాలు రావటం, మనసు నొప్పించే సంఘటనలు ఎదురవటం ఎంతో సహజం, అనివార్యం కూడా. దీనికి విరుగుడు ఒక్కటే, ఓర్పుతో వ్యవహరిస్తూ దైవ సహాయాన్ని అర్థించటం. ఆయత్ నెంబర్ 187. జ్ఞాపకం చెయ్యి, అల్లా గ్రంథవహుల నుంచి మీరు గ్రంథ జ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి, దానిని దాచకూడదు అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమే కాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది.
ఇది గ్రంథబహులకు చేయబడిన హెచ్చరిక. గ్రంథం తౌరాత్, ఇంజీల్లో ఉన్న విషయాలను అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇవ్వబడిన సూచనలను ఎలాంటి దాపరికం లేకుండా ప్రజలకు వివరించాలని దేవుడు వారి నుంచి ప్రమాణం తీసుకున్నాడు. కానీ స్వల్పమైన ప్రాపంచిక ప్రయోజనాల కోసం వారు దైవానికిచ్చిన మాటను వీపు వెనుక పడవేశారు. ఈ ఆయతు ద్వారా విదితమయ్యే మరో ముఖ్యాంశం ఏమిటంటే, పండితులు, మేధావులు అనబడేవారు తమ వద్ద గల ప్రయోజనకరమైన విద్యా విషయాలను దాచకుండా లోకానికి చాటి చెప్పాలి. తద్వారా ప్రజల అంధవిశ్వాసాలు సంస్కరించబడి వారు రుజుమార్గాన పయనించే అవకాశం ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం విద్యను, శాస్త్రాలను కప్పిపుచ్చడం మహా అపరాధం. ప్రళయ దినాన అటువంటి వారికి అగ్ని కళ్ళెం వేయబడుతుంది. ఆయత్ నంబర్ 188. తాము చేసిన పనులపై సంబరపడేవారు తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడతారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధాభరితమైన శిక్ష ఉంది. తాము చేసిన ఘనకార్యాల గురించి మాత్రమే కాకుండా చేయని వాటి గురించి ప్రజలు తమను పొగడాలని ఉవ్విళ్ళూరేవారు. ఈ వాక్యంలో గట్టిగా మందలించబడ్డారు. దైవ ప్రవక్త కాలంలో కొంతమంది ఈ ప్రదర్శన జాడ్యం ఉండటం వల్ల వారిని సంస్కరించే ఉద్దేశంతో ఈ వాక్యం అవతరించింది. ఇలాంటి వారు నేడు లోకంలో మరీ ఎక్కువైపోయారు. ప్రజాసేవ కోసం వారికి పదవి కావాలి. పదవి లేనిదే, పత్రికల్లో తమ పేరు పడనిదే వారు ప్రజాసేవ చేయరు. సన్మానాలు చేసి పూలదండలు వేయనిదే వారు సంక్షేమ కార్యాల కోసం చందాలు ఇవ్వరు. ఈ ఆయతు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, యూదులు దైవ గ్రంథంలో హెచ్చుతగ్గులు చేసేవారు, తమ ఉద్దేశాలకు అనుగుణంగా మార్చుకునేవారు. ఇంత చేసి కూడా వారు తమ కృత్యాలపై సిగ్గుపడే బదులు సంబరపడేవారు. నేటి మిథ్యావాదులు కూడా అంతే. వారు ప్రజలకు అపమార్గం పట్టించే ప్రకటనలు చేస్తూ దైవ వచనాలకు వక్ర భాష్యం చెప్పి ప్రజలను అయోమయంలో పడవేస్తూ ఉంటారు. పైగా తాము చేసింది చాలా గొప్ప పని అనుకొని ఊరట చెందుతూ ఉంటారు. తమ వర్గం మాత్రమే సత్యవర్గం అని సగర్వంగా చాటి చెబుతూ ఉంటారు. ఆయత్ నంబర్ 189. భూమి ఆకాశాల సార్వభౌమత్యం అల్లాదే. అల్లా ప్రతి వస్తువుపై అధికారం గలవాడు. ఆయత్ నంబర్ 190. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ రాకపోకలలో విఘ్నులకు ఎన్నో సూచనలున్నాయి. అంటే భూమి ఆకాశాల నిర్మాణంపై, నిఖిల జగతిలోని నిత్య నూతన నిదర్శనాలపై చింతన చేసేవారికి సృష్టికర్త గురించి, ఆయన గుణగణాల గురించి క్షుణ్ణంగా బోధపడుతుంది. సువిశాలమైన ఈ విశ్వమండలం ఎలాంటి ఆటంకము, లోపము లేకుండా ఎంతో సజావుగా సాగిపోవటం వారిని అబ్బురపరుస్తుంది. దీని వెనుక ఓ ప్రణాళిక రచయిత ఉన్నాడని, ఆయన అనుజ్ఞ ప్రకారం ఇదంతా జరుగుతుందని, ఆ మహాశక్తివంతుడు అల్లాయేనని వారికి అవగతమవుతూ ఉంది. ఈ విధంగా యోచించటం బుద్ధి వివేకాలు ఉన్న వారికే సాధ్యమవుతుంది. జ్ఞానోదయం అయిన తరువాత వారు కాలక్షేపం చేస్తూ కూర్చోరు. వారు కూర్చుని ఉన్న, నిలబడి ఉన్న, పడకపై మేనువాల్చిన ఆ సర్వోన్నత ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. ఆయనకు తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటిస్తూ ఉంటారు. హదీస్లో వచ్చింది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి అనే ఆయతు మొదలుకొని ఈ సూర ఆఖరి వరకు రాత్రి తహజ్జుద్ నమాజ్ కొరకు లేచినప్పుడు పఠించేవారు. ఆ తరువాత వుజూ చేసేవారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.